స్టార్ట్ చేయరా అన్న రెడీ నాకు అక్కడ Free Fire India is set in a virtual world. It is not based on the real world. రే సెలవు అంటే మరి ఏమన్నా సరే తీసుకో అన్నారా ఎరా సెలవు కావాలంటే సరే తీసుకో అన్నారా చెప్పా బాగాలేను అని చెప్పా సరే అన్న అరే ఇక్కడ ఎవరా ఎన్టీఆర్ గిల్లో 10th నువ్వేనా కనుక్కున్న హాట్ సీట్లు ఉన్నాయా అయిపోయాయి సీట్లు ఎన్ని ఉన్నాయి ఏంటి కనుక్కున్నాను అనుకున్నా లేదా అక్కడ స్టూడెంట్స్ అడిగా అక్కడ అన్నోళ్ళు వచ్చారు అన్నోళ్ళు అడిగా మామూలుగా అన్న ఖాళీ ఉన్నాయా అన్న ఉన్నాయి తమ్ముడు అన్నాడు సరే అన్న అని చెప్పా ఇద్దరు అన్నోళ్ళు వచ్చారు చెప్పా అన్న మా ఫ్రెండ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు అన్న అని ఎలా చదువుతాడని అడిగారు బాగానే చదువుతాడన్నా అని చెప్పా అన్న ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం బెస్టా వేస్టా అని అడిగా వేస్ట్ అని కాదు దీనికన్నా మంచి కాలేజీలు చూడమను చూసుకోమని అన్నారు కాదన్నారు ఫిక్స్ అయిపోయి ఈ కాలేజీలో జాయిన్ అవుదామని అని చెప్పా అయితే కొంచెం ఎక్కువ కష్టపడమని చెప్పు అన్నారు అది వాళ్ళు చెప్పింది వాళ్ళేమో ఎలా చదువుతారు అంటే నేనేమో బస్సుకు వస్తాడు డైలీ బస్సుకు వస్తాడు అని చెప్తున్నా ఎలా వస్తాడు అనుకుని 3 సార్లు చెప్పా డైలీ సర్వీస్ చేస్తాడు అన్న అని తర్వాత అర్థమైంది వాళ్ళు ఎలా చదువుతాడు అని అడుగుతున్నారు మార్క్ చేసి మరి పెడితే ఏంట్రా బాబు వినిపించుకోడు మార్క్ చేసి మరి పెట్టా 8 రా అని కిల్లు తప్పిండు బాగా కొట్టాడు చెప్పి వెనకాల బాక్సింగ్ జిమ్ లో రివైవ్ ఇక్కడ ఉంది కదా హార్ట్ ఎందుకు హార్ట్ మనకి రివైవ్ ఇస్తే బాగుంటది కదా అరే ఇద్దరు ఫాస్ట్గా అయిపోతుంది ఏంట్రా మన ఫ్రెండ్ ఏమన్నా మనకి త్వరగా అయిపోవాలి ఏంటి ముగ్గురు ఇంకా స్పీడ్కి వెళ్ళదుగా ఫస్ట్ టైం నేను చూడటం చూసా నువ్వు నేను ఇప్పుడే చూడటం ఎప్పుడు ఇద్దరు కాయిన్లు షేర్ చేసుకుని ఇచ్చేస్తాం కదా అలా వెళ్దామా పోనీ పోనీ అరే ఫీజు అడిగాను రా వాళ్ళ ఫీజు ఏంటంటే 45,000 చెప్పారయ్యా సంవత్సరానికి మనకేంటన్నా 60,000 అని చెప్పారు వాళ్ళు దీనిలో వచ్చారంట్రా కౌన్సిలింగ్లో మరి అంతేనా 15,000 ఇంకా తగ్గేది సగం తగ్గిపోతాను అనుకున్నాను నేను ఒక్కొక్కరికి గవర్నమెంట్ డిసైడ్ చేసిద్దిరా ఫీజు ఒక్కొక్కరికి ఒక ఫీజు ఇచ్చిద్ది కౌన్సిలింగ్లో మరి మేము బీసీ యాదవ్స్గా మరి మాకు ఐడియా ఉన్నాయమ్మా యాదవ్సే కదరా మీకు కూడా నీకెంత వచ్చిందిరా ర్యాంక్ నాకు ర్యాంక్ వచ్చి నాకు ర్యాంక్ రాలేదు
ఆవిడేమందంటే హెచ్ఓడి బీపీలకి బాగానే ఉంటుందన్నా నేను చెప్పా అన్న మా ఫ్రెండ్ 27,000 22,000 వచ్చిందన్న అన్న 22,000 అన్నారు వాళ్ళు. కానీ మీ హెచ్ఓడి ఏమో 90% సీట్ కన్ఫామ్గా ఉండిద్ది అన్నారంట అని చెప్పా. అంటే అలా అలా వచ్చింది 22,000కి అన్నారు. తర్వాత వాళ్ళు ఏమో కేటగిరీలో రావచ్చేమో అన్నారు. మరి అది అరే మీరు ఇద్దరేంటో రాలేదు ఎక్కడికి? టౌన్లోకి. ఒరే నేను వచ్చేసాను రా, వచ్చి మళ్ళీ బయటకు వచ్చా. నీతో పాటు కొట్టాగారా? అబద్ధాలు. ఒరే నిజంగా రా, చూడు లెవెల్ 4 వెస్ట్ నా ఇక్కడ ఉంది. బండి కాదు అన్నా ఇది నీకు ఇది పర్మనెంట్ కదా, ఈ గన్ స్కిన్ బాగా పడదు అన్న. ఇది అరే ఏంట్రా ల్యాండ్ లేచిపోతాను పైకి. ఎక్కడుంది రేకే? ఇది నా భుజం మీద ఇది నీ దగ్గర ఉంది కదా, బాగుంది. 3 బుల్లెట్లు ఒక హెడ్ వచ్చింది, 3 బుల్లెట్లు ఒక హెడ్ తగిలిద్ది. బాగా పడుతుంది ఇది. వాడేవాడు బట్టి కూడా ఉండిద్ది. అరే మోకో చోట ఎంతమందిగా ఉందో అక్కడ. కింద 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 కింద. రే రే వస్తున్నారు నన్ను. వెనకాల చూడు, వెనకాల చూడు. పైన నాకు రాడు కవర్లో ఉన్నాడు రా. ఓ షిట్. అనిల్ రివైవ్ అంటరా. ఎనివే వస్తున్నారు యోగాతో. వాళ్ళు అయిపోయినప్పుడు ఎలా పడుద్దా వాళ్ళు. అరే నువ్వు రివైవర్ అరే బాబు జల్దీ ఊపర్ లేవు. గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అన్న, నేను ఇస్తాను. ఎవరా మరి? మరి ఇందాక కదరా రివైవ్ అని అడుగుతుంది మేము. నార్మల్ రివైవ్ నాకు సూపర్ వద్దులే. బక్కి అన్న అడుగుతున్నా అనుకున్నా నేను, నాకేం తెలుసు. అయ్యా అనిల్ పోయింది, ఎంతమంది దిగుతున్నారు. అయిపోయాడు. బక్కి రేంజ్ జోన్లో ఉన్నాడు రా. పైకి చూడు కొద్దిగా, ఏం పెట్టు పైకి. సరే ఒకటి దిగాడు రా మన పైన. అటు దూకమాక నువ్వు అట్ట భయపెడతా చెప్పాలిగా. అరే ఇద్దరున్నారు ఇక్కడ. అదే ఆగి పట్టుమాక పాలి పన్ను కొట్టు. అరే వాళ్ళని కొట్టేశారా, ఇద్దరున్నారు. అరే రే రే సాయికిరణ్ కొట్టరా, ఇది కొట్టేస్తున్నాడు ఇద్దరిని. రే సాయికిరణ్ రారా. లాంగ్ అనే లేదు, పైన ప్రదక్షిణాలు వేస్తున్నాడు ఇక్కడ. అరే కింద దగ్గర నాకు రివైవరా పోనీ. దిగన్నా ఏం కాదు, ప్రాణం ఏం పోదు, దిగే. వద్దు రే, ఇద్దరు ఉన్నారు చూసుకో. శాంతం కింద రారా, అవుట్ అయిపోతున్నా. అరే రారా, అవుట్ అయిపోతున్నాను రారా. 8 మీటర్స్ 9 మీటర్స్ నుండి రావేండ్రా. అరే నువ్వు రారా రారా అంటావు, ఎలా రానరా? దూకింది అక్కడ, ఏం దూకింది ఆల్రెడీ. ఎలా రావాలో కూడా తను వచ్చి